వారాహి ఎలా ఉద్భవించింది? ఒక చిన్న కథ చెప్పుకున్నాం. హిరణ్యాక్షవరాలు అనేటటువంటి మాట ఒకటి మనకి చాలా ప్రబలంగా వాడుకలో ఉంది. అంటే హిరణ్యాక్షుడు అంత అసంభవమైన కోరికలు కోరతాడనమాట. హిరణ్యాక్షుడు ఎవరు? హిరణ్యకశిపుడికి అన్నగారు. ఈయన చక్కగా అమ్మవారి మీద తపస్సు చేసి ఆవిడ్ని ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రత్యక్షం చేసుకోగానే వారాహి అమ్మవారు ప్రత్యక్షమైంది. అయినప్పుడు అమ్మా, నాకు అమరత్వం కావాలి అన్న వరం అడిగాడు. ఆ వరం ఇవ్వబడదయ్యా, నీకు ఎవరికీ కూడా అమరత్వం ఇవ్వబడదు, ఇంకేమన్నా కోరుకో అంది అమ్మవారు. అయితే నన్నెవ్వరూ చంపకూడదు అన్నాడు. అంటే సరే, ఎవరు చంపరు అన్నది. ఎవరు చంపరు అనేసరికి చాలా వరకు ఆనందించాడు. మళ్ళీ అనుమానం వచ్చింది, ఒకవేళ అమ్మవారే చంపితే అని. ఇంకెవరూ చంపకూడదు అన్నాడు కనుక అమ్మ ఎవరూ చంపకూడదు, నువ్వు కూడా చంపకూడదు అని ఇంకొక వరం అడిగాడు. సరే తథాస్తు అన్నది అమ్మవారు. అంటే అమ్మవారు వారాహి రూపంలో ఇతనికి నేను నిన్ను చంపను అని వరం ఇచ్చింది. నిన్ను ఇతర దేవతలు కూడా ఎవరూ చంపరు అంది. అప్పుడు ఈ అమ్మవారే తానే పురుష రూపం దాల్చి వరాహస్వామిగా మారి అప్పుడు ఈ హిరణ్యాక్షుణ్ణి సంహరించింది. వరాహమూర్తి చేతిలో హిరణ్యాక్షుడు చనిపోయాడు, తెలుసు కదా, మరణించాడు. కనుక ఈ రకంగా వరాలు ఇస్తారు. ఆ వరాల్లో ఎక్కడో అక్కడ మెలికలు మనం ఎన్నో కోరామనుకుంటాం. ఎన్ని కోరినా దాంట్లో ఏదో ఒక మెలిక దేవతలకి తెలుస్తుంది. మరి ఇంకే దేవతలు చంపకూడదు, నువ్వు కూడా చంపకూడదు, నువ్వు ఈ రూపంలో చంపకూడదు అన్నాడు. ఈ రూపంలో ఆవిడ చంపలేదు, మారి పురుష రూపంలో చంపింది. వరాహమూర్తికి స్త్రీ స్వరూపమే వారాహి. ఈవిడ భూతత్వం కల దేవత కనుక భూవరాహస్వామి ఆయన. పందికి గమనించి చూస్తే పంది కదా వరాహం అంటే, దానికి ముట్టెతో అది నేలను తవ్వుకుంటూ పోయేటటువంటి స్వభావం కలది. ఈవిడ కూడా తన తలకు పైన కొమ్ము ఉంటుంది, 2 కొమ్ములు ఉంటాయి, అటు కూరలు ఉంటాయి నోటికి అటు ఇటు. ఈ కొమ్ములతో తల మీద కొమ్ముతో తవ్వుకుంటూ, కూరలతో మట్టి తవ్వుకుంటూ భూమిలోకి వెళ్ళి భూమిని సస్యశ్యామలం చేసే తల్లి భూవరాహ స్వామిని భార్యగా ఉన్నటువంటి వారాహి అమ్మవారు. కనుక ఈవిడ మనకందరికీ చాలా హెల్ప్ చేసే తల్లి. ఆషాఢ మాసంలో ఈవిడ నవరాత్రులు ఎందుకు చేసుకుంటున్నామంటే, ఇప్పుడే కదా తొలకరి పడి మళ్ళీ చక్కగా వానలు వచ్చి దున్నటాలు, మళ్ళీ ఏరువాకలు అన్నీ మొదలయ్యాయి. కనుక ఈ సమయంలో ఈవిడ పూజ చేసుకుంటే భూమిని సస్యశ్యామలం చేసి, భూమిని చక్కగా లోపల నుంచి దున్నే శక్తితో ప్రభవించి భూమిని తయారు చేసి ఆ భూమిలో బాగా పంటలు పండేలాగా చేస్తుంది. అందుకని ఈవిడ భూతత్వం గల తల్లి. భూసూక్తం చదివితే చాలా ఇష్టపడుతుంది. అంతేకాదు ఈ రోజుల్లో వచ్చే భూకంపాలు ఇవన్నీ నివారింపబడాలంటే భూసూక్తం చదివి వారాహి పూజలు చేసుకుంటే చాలా అమ్మవారు శాంతించి, భూతత్వం గల దేవత కనుక చక్కగా శాంతించి అందరినీ కరుణిస్తుంది. ఈవిడలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ భూమికి సంబంధించింది కూడా. కనుక ఎవరైనా భూమి కొనుక్కోవాలనుకున్నా, పంటలు వేసుకోవాలనుకున్నా, ఇటువంటి భూ సంబంధమైన కోరికలు ఏమైనా ఉంటే ఈ ఈ వారాహి అమ్మవారిని సాత్విక రూపంలో పూజిస్తే చక్కగా ఇవన్నీ జరుగుతాయి. మనకి లలితా సహస్రనామంలో దంస్ట్రోజ్వల అనే ఒక నామం ఉంది. దంస్ట్రాలు అంటే కోరలు అనమాట. నోటికి అటు ఇటు పళ్ళు 2 కూరల్లాగా వస్తాయి. ఈ కూరలు కేవలం రాక్షసులుగా ఉంటాయని కాదు, దేవతలకు కూడా ఉంటాయి. ఈవిడకి ఈ కూరలు ఉండటం వల్ల ఉజ్వలమైన కూరలతో ప్రకాశించేదానా అని. ఆ కూరలతో ఏం చేస్తుంది ఆవిడ? నాగలు దున్నినట్టుగానే తన కొమ్ములు కూరలతో చక్కగా భూమిని దున్ని భూమిని సస్యశ్యామలం చేస్తుంది అని అర్థం అన్నమాట. అటువంటి తల్లి దంస్ట్రోజ్వల ఈ వారాహి మాత. ఈవిడనే వార్తాళి అని కూడా అంటారు, పంచమి అంటారు. ఇలా రకరకాల పేర్లతో వచ్చినటువంటి తల్లి, మనల్ని హిరణ్యాక్షుడు వంటి అసురుల నుంచి రక్షించిన తల్లి ఈ వరాహి. కనుక వారాహి నవరాత్రులు అంత ప్రత్యేకం.